Welcome to Vamka Math for all competitive exams. Hi friends, welcome to Vamka Mathematics. ICET classes for MBA and MCA. సో ఫ్రెండ్స్ ఈ రోజు క్లాస్ ఏదైతే ఉందో మ్యాథమెటికల్ ఎబిలిటీ అనే కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి. సో ఇక్కడ మొత్తంగా మనకి మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి ఏపీలో అయితే 55 క్వశ్చన్స్ అడుగుతాడండి. ఏపీలో అయితే 55 క్వశ్చన్స్ అడుగుతాడు అండ్ తెలంగాణలో అయితే మనకి 75 క్వశ్చన్స్ ఉంటాయండి. ఎక్కడ నుండి? మ్యాథమెటికల్ ఎబిలిటీ కాన్సెప్ట్ నుండి. సో ఈ మ్యాథమెటికల్ ఎబిలిటీ కాన్సెప్ట్లో కామన్గా 3 భాగాలుగా డివైడ్ చేస్తాడు. సో మ్యాథమెటికల్ ఎబిలిటీలో ఫస్ట్ పార్ట్ వచ్చేసి అర్థమెటికల్ ఎబిలిటీ ఇక్కడ మనకి 35 క్వశ్చన్స్ ఉంటాయి. 35 క్వశ్చన్స్ అయితే ఈ 35 క్వశ్చన్స్ ఏపీలో కూడా సేమ్, అదేవిధంగా టీఎస్లో కూడా సేమ్ అండి. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి జామెట్రీ అండ్ ఆల్జిబ్రా ఉంటుంది. ఇక్కడ మనకి 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఎక్కడండి? ఏపీలో అయితే. కానీ టీఎస్లో అనుకోండి 30 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. ఇక్కడ మాత్రం 10 క్వశ్చన్స్ బోత్ ఈక్వల్గా సేమ్ ఉంటాయి. సార్ చేంజ్ ఎక్కడ సార్ అంటే, ఒక జామెట్రికల్ ఎబిలిటీ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఏపీలో 10 మార్కులు ఉంటాయి. ఇదే కాన్సెప్ట్లో తెలంగాణలో అయితే 30 మార్క్స్ ఉంటాయి. ఎందుకు ఇదంతా క్లియర్గా చెప్తున్నానంటే, ఏపీ ఐసెట్ రాసే పిల్లలు చాలామంది కూడా తెలంగాణ ఐసెట్ ఎగ్జామ్ రాస్తారు. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది అని తెలిస్తే చాలండి. ఓన్లీ ఏపీ పేపర్కి తెలంగాణ పేపర్కి డిఫరెన్స్ ఏంటంటే, జామెట్రికల్ ఎబిలిటీలో వీళ్ళకి 10 మార్క్స్ ఉంటే తెలంగాణలో 30 మార్క్స్ ఉంటాయి. సరే, ఇక్కడ 20 మార్క్స్ ప్లస్ అయినాయి కదా, ఈ 20 మార్క్స్ ఎక్కడ తగ్గుతాయి అంటే కమ్యూనికేషన్ ఎబిలిటీలో. సో ఇక్కడ ఏపీలో కమ్యూనికేషన్ ఎబిలిటీలో 70 మార్క్స్ ఉంటాయి, తెలంగాణలో 50 ఉంటాయండి. ఇక్కడ 20 ఇక్కడికి తీసుకెళ్ళి యాడ్ చేస్తాడు, అంతే తేడా అండి. సో పేపర్ అంతా కూడా సేమ్ ఉంటుంది, సిలబస్ అంతా సేమ్ ఉంటుంది. కాబట్టి ఏపీ ఐసెట్ ఎగ్జామ్ రాసే ప్రతి పిల్లలు టీఎస్ ఎగ్జామ్ రాయొచ్చు. అదేవిధంగా టీఎస్ ఐసెట్ రాసే ప్రతి పిల్లలు కూడా ఏపీ ఐసెట్ రాయొచ్చు. ఆర్ బెటర్ ర్యాంక్ ఎక్కడ వస్తే అక్కడ జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఏదైతే ఉందో అంటే ఏపీ అండ్ టీఎస్ పిల్లలకి ఇద్దరికి కూడా అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. సో కమింగ్ టు క్లాస్ అండి. సో ఈ క్లాస్లో ఏంటంటే మనము మ్యాథమెటికల్ ఎబిలిటీలో ఏవైతే 55 క్వశ్చన్స్ అడుగుతున్నాడో ఈ 55 క్వశ్చన్స్ని క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ప్రతి క్వశ్చన్కి కూడా షార్ట్ కట్ మెథడ్స్, ట్రిక్స్ ఎక్కడైతే అప్లికేబుల్ ఉంటాయో అక్కడ నేను క్లియర్గా చెప్తాను. క్లాస్ మొత్తం కూడా కంప్లీట్గా వాచ్ చేయండి. సో ముందుగా మొదటి ప్రశ్న అండి. సో క్వశ్చన్ నెంబర్ 146 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడండి? ఏపీలో అయితే. ఇది కూడా పైన గుర్తుపెట్టుకోండి. ఏపీలో అయితే 146 నుంచి 200 వరకు మొత్తం ఎన్ని ఉంటాయండి? 55 క్వశ్చన్స్ ఉంటాయి. కానీ తెలంగాణలో అయితే 76 క్వశ్చన్ నుంచి 150 క్వశ్చన్ వరకు, సో మొత్తం 75 క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే క్వశ్చన్ నెంబర్ మాత్రమే మారుతుంది, లెవెల్ ఆఫ్ క్వశ్చన్, సిలబస్ ఆఫ్ క్వశ్చన్ సేమ్ ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమంటుందంటే, ద రేషియో ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఈజ్ 4:9 అండ్ ద ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 144 స్క్వేర్ మీటర్స్ ఇన్ ద పెరిమీటర్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చేయాలంటే పెద్దగా లాజిక్స్ ఏం అవసరం లేదండి. మీ అందరికీ తెలిసిందే, దీన్ని మనం రెక్టాంగిల్ అంటాం. సో ఇది మనం లెంత్ అంటాం, దీన్ని మనం బ్రెడ్త్ అంటాం. మనకు అడుగుతుంది ఏంటంటే పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి సార్? 2 × L+B కావాలి. అయితే మనకు ఎల్ అండ్ బి ఇవ్వకుండా వాటి రేషియో ఇచ్చాడండి. సో L:B ఎంత ఇచ్చాడండి? 4:9 ఇచ్చాడు. అంటే మీన్స్ ఎల్ అంటే 4 అని కాదండి, L = 4x. ఎందుకంటే రేషియో నుంచి బయటకు వచ్చినప్పుడు ఎన్ని కాన్స్టెంట్ వస్తుంది. సిమిలర్గా B = 9 కాబట్టి 9x అని చెప్పి తీసుకుంటాం. ఈవెన్ ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? సో 2 × L అంటే 4x అండ్ B అంటే 9x. సో 4x + 9x ఎంత అండి? 13x ప్లస్ ఇంటూ 2 26x అని వచ్చిందండి. అంటే ఇక్కడ అన్నోన్ వాల్యూ ఏదైతే ఉందో x అనేది మనం డిఫైన్ చేయాలి ఫస్ట్ దాన్ని. సో దానికోసమే మనకి క్వశ్చన్ ఒక క్లూ కూడా ఇస్తాడు చూడండి. ద ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 144 స్క్వేర్ మీటర్స్. సో ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటండి? ఏరియా ఈక్వల్స్ ఎంతండి? L/B అని చెప్పి రాస్తాం. ఇవన్నీ కూడా కామన్ ఫార్ములాస్ అండి, మీకు తెలిసిన ఫార్ములాస్. కొత్త ఫార్ములాస్ ఏది కూడా ఇక్కడ మనం అవసరం లేదండి. సో ఇప్పుడు మనకి 4x, L అంటే, B అంటే 9x అండి. ఏరియా ఎంత ఇచ్చాడు? 144 ఇచ్చాడు. సో 144 = 4x × 9x. సో 9 1s 9 16s 144, 4 1s 4 4s. సో మనకి x × x ఎంత అండి? x² = 4, దెన్ x = ఏమొస్తుంది? 2 వస్తుంది. ఇక్కడ x వాల్యూ 2ని సబ్స్టిట్యూట్ చేయండి. 26 × x కదా, అంటే 2, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 52. సో అవర్ ఆన్సర్ విల్ బి 52 అని చెప్పి రాస్తామండి. అఫ్కోర్స్ ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి ఇది చాలా పెద్దగా లెంతీగా అనిపిస్తుంది, కానీ ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అండి. సో ఏ విధంగా చేయాలి సార్ అంటే, ఈ రఫ్ వర్క్ ఏదైతే ఉందో నేను చేశానో ఇది మీరు ఎగ్జామ్లో ఎక్కడ కూడా చేయరండి.
మరి ఎలా చేస్తాం సార్ అంటే అంత క్యాలిక్యులేషన్ డైరెక్ట్గా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు 144 కనబడుతుంది. సో మనకి ఏరియాని ఇచ్చాడు. సో ఏరియా అంటే L ఇంటూ బి అని తెలుసు. ఇది 4x అండి, ఇది 9x. అండ్ 4 ఇంటూ 9 13 రాసుకోండి, లేదా 4x ఇంటూ 9x ఈక్వల్స్ టు 144. 4 1s 9 1s 9 1s 9 16s 4 1s 4 4s x ఇంటూ x 4 x స్క్వేర్ ఈక్వల్స్ టు 4 దెన్ x ఈక్వల్స్ టు 2 అని చెప్పి చిన్న రఫ్ వర్క్ చేస్తారు. సో నెక్స్ట్ ఏం చేస్తారు, పెరిమీటర్ అంటే 2 ఇంటూ L ప్లస్ బి తెలుసు కాబట్టి 2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 8 అవుతుంది, ఇది 18 అవుతుంది. 8 ప్లస్ 18 ఎంత అండి 26. అండ్ 2 ఇంటూ ఉంటుంది పెరిమీటర్లో కాబట్టి 26 2s 52 అని చెప్పేసి ఇగో ఈ మాత్రం రఫ్ వర్క్ ఏదైతే ఉందో ఇదే మనం యూజ్ చేస్తామండి. ఇంత పెద్దగా రఫ్ వర్క్ చేస్తే చాలా టైం కూడా తీసుకుంటుంది కాబట్టి తక్కువ టైంలో చేయాలండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయమని నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తూ వస్తున్నాను. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్. By selling an article for rupees 990, a trader makes a profit of 12.5%. The cost price of the article in rupees is. సో మనకేమడుగుతున్నాడు, కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు ఎంత, అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడండి. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు, 990 అని ఇచ్చాడు. సో ఇక్కడ ఏం జరిగింది అంటే ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ని నంబర్స్లో కాకుండా పర్సెంటేజ్లో చెప్తున్నాడు. 12.5%, విచ్ మీన్స్ 12.5% వచ్చిందని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో సిపి కావాలి. సో దీన్ని చాలా రకాలుగా చేయొచ్చండి, చాలా రకాలుగా చేయొచ్చు. సో నేను సింప్లెస్ట్ వే మీకు చెప్తానండి, టైం వేస్ట్ కాకుండా. ఈ 12.5 అంటే 1/8 అండి. యాక్చువల్గా మనము ఏం చెప్తామండి, పర్సంటేజ్లో చెప్పినప్పుడు 12.5 అంటే 1/8 అని చెప్తాము. సో ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. సో సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంతండి, ఇక్కడ ఈ 1/8 కాస్త ఏమవుతుందంటే 9/8 అవుతుంది. 9/8లో 9 పార్ట్స్ ఈక్వల్స్ టు 990 అయితే 8 పార్ట్స్ ఈక్వల్స్ టు ఎంత. సో 9 పార్ట్స్ ఈక్వల్స్ టు 990 అంటే 9 1s 9 11s పక్కన 0. 11 ఇంటూ 8 ఎంత అండి, 880 అవర్ ఆన్సర్. సో అవర్ ఆన్సర్ విల్ బి 880. అంటే ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్ అండి. సార్ ఏ విధంగా చేయొచ్చు ఇలా అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. సో 1 అనేది మనకి సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ ఎంత అండి, 1/8. ప్రాఫిట్ ఎంత అండి, 1/8, విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత అండి, 9/8. సో ఇందులో 9 అనేది ఏమో సెల్లింగ్ ప్రైస్, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 990. సో కాస్ట్ ప్రైస్ 8 అండి, ఎంత అని అడుగుతున్నాడు. జస్ట్ మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా కూడా ఈ విధంగా క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు మనకి 880 అనే నెంబర్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, మనకి ఎంత మహా అయితే 5 సెకండ్ల లోపట ఎగ్జామ్లో మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చండి, వన్స్ నువ్వు ప్రిపేర్ అయితే. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్. A can complete a piece of work in 18 days. B is 20% more than efficient than A. The number of days B takes to complete the same piece of work. సిమిలర్ అండి. ఈ క్వశ్చన్ కూడా చాలామంది చాలా రకాలుగా చెప్తాడు. మళ్ళీ నేను ద సింప్లెస్ట్ వే చెప్తాను చూడండి. ఏ అనే పర్సన్ ఒక వర్క్ని 18 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఏ అనే పర్సన్ 100% ఎఫర్ట్ తోటి కష్టపడితే ఆ పని 18 డేస్లో అయిపోతుంది. సో బి అనే పర్సన్ ఏమని చెప్తున్నాడు, 20% మోర్ ఎఫిషియెంట్. నేను ఎందుకు పర్సెంట్ తీసుకున్నాను మీకు అర్థమవుతుందా, ఇక్కడ పర్సెంట్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నేను 100% అని చెప్పి తీసుకున్నా. 20% మోర్ అంటే బి వాల్యూ ఎంత, 120% కష్టపడగలడు. దెన్ హౌ మెనీ డేస్ అండి. 100 ఈక్వల్స్ టు 18 అయితే 120 ఈక్వల్స్ టు హౌ మచ్. సో 100 ఈక్వల్స్ టు 18, 120 ఈక్వల్స్ టు హౌ మచ్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ 18 ఇంటూ 120/100. ఇలా కనుక చేసామనుకోండి ఏమొస్తుంది చూడండి ఒకసారి, 0 0 గెట్ క్యాన్సల్. ఓకే, 18 ఇంటూ 12 చేస్తే సమ్ నంబర్. సో ఎంత వస్తుంది అది, 216/10 విచ్ మీన్స్ 21.6 డేస్ అని వస్తుంది. కానీ మీరు ఆలోచించండి, ఇది రాంగ్ ప్రాసెస్. ఎందుకు సార్ రాంగ్ ప్రాసెస్? ఇప్పుడు ఏ అనే పర్సన్ నార్మల్గా వర్క్ చేస్తే 18 డేస్ కంప్లీట్ అవుతుంది. బి అనే పర్సన్ మోర్ ఎఫిషియెంట్, సో తన ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది. సో మనకు వచ్చే ఆన్సర్ ఏం కావాలి, 18 కంటే తక్కువ రావాలి. ఎందుకంటే ఎక్కువ ఎఫిషియన్సీ ఉన్నప్పుడు సో తను తక్కువ డేస్లో కంప్లీట్ చేయగలుగుతాడు. కానీ మనం చేసి ఎంత వచ్చింది, 21+ డేస్ వచ్చింది. అంటే మనం తీసుకుంది ఎక్కడనో మిస్టేక్ ఉంది. ఈ మిస్టేక్ ఎక్కడ సార్ అంటే, టైమ్ అండ్ వర్క్ అనేది ఎట్లుంటుందంటే, ఎఫిషియన్సీ పెరిగితే డేస్ తగ్గుతాయి, ఎఫిషియన్సీ కనుక పెరిగితే డేస్ అనేవి తగ్గుతాయి. అంటే ఈ రెండు కూడా ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ ఉంటుంది. ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ పనిచేయదు. మరి అప్పుడు ఎలా తీసుకోవాలి సార్ అంటే, 100% ఎఫర్ట్తో పనిచేస్తే 18 డేస్లో అయిపోతే 120%తో కష్టపడితే ఎన్ని రోజులు అయిపోతుంది. సో ఈ విధంగా మధ్యలో ఒక లైన్ తీసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ ఇలా చేయండి. ఇప్పుడు వచ్చేది మనకు ఆన్సర్. సో 0 0 గెట్ క్యాన్సల్, 6 2s 6 3s 2 1s 2 5s 5 into 3 15 డేస్ అవర్ ఆన్సర్. 18 మోర్ ఎఫిషియెంట్ అయితే తక్కువ డేస్, విచ్ మీన్స్ 15 డేస్.
సో అఫ్కోర్స్ ఆప్షన్స్ అన్ని కూడా 12, 10, 15 తక్కువనే ఉన్నాయి. ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఎంత అంటే 15. ఏ విధంగా చేయాలి సార్ ఎగ్జామ్లో అంటే 100% ఎఫర్ట్తో కష్టపడితే 18 డేస్ అవుతాయి. 120% ఇక్కడ 120 ఎందుకు వచ్చింది అంటే మోర్ ఎఫిషియంట్ అంటే 100 + 20 120 విచ్ ఇస్ ఈక్వల్స్ టు హౌ మచ్. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 0 0 గెట్ క్యాన్సల్. ఇది సింప్లిఫై చేస్తే 6 2s అండ్ 6 3s 2 1s 2 5s 5 × 3 విచ్ మీన్స్ 15 అని చెప్పి తీసుకుంటాం. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. A train takes 8 seconds to pass a person standing on the platform if the speed is 36 km/h. The length of the train in meters. సో మనకి ఇక్కడ చాలామంది ఏదో టైమ్ అండ్ డిస్టెన్స్ మనకు వస్తుంది రాదని చెప్పి కష్టపడతారు, కానీ చాలా సింపుల్ లాజిక్ ప్రకారం చేయొచ్చండి. ఇక్కడ మనకు తెలిసింది ఒకటేనండి, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. ఇది మనకు తెలిసిన రూల్. స్పీడ్ ఎంత ఇచ్చాడు సార్? 36 అని ఇచ్చాడు. స్పీడ్ ఎంత అండి? 36 అని ఇచ్చాడు. కానీ ఇది km/h మనకు అడుగుతుంది ఇన్ మీటర్స్. ఇవ్వడం కూడా టైం కూడా సెకండ్స్లో ఇచ్చాడు. కాబట్టి దీన్ని మనం ఈ 36 km/h ఉంది చూడండి, ఈ km/h ఏం చేయాలి? మీటర్/సెకండ్లకి కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం? ఇంటూ 5/18 అని చెప్పి రాస్తాం. ఇదంతా కూడా ఎక్కడ తెలుస్తుంది మనకి అంటే కంప్లీట్ క్లాసెస్లో తెలుస్తుంది. కంప్లీట్ క్లాసెస్ ఇప్పుడు మనకి ఏంటంటే ఇది ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇది టైమ్ అండ్ డిస్టెన్స్ అనే కాన్సెప్ట్. దీనిపైన 5 వీడియోస్ ఉంటాయి. ఒక్కొక్క వీడియో నియర్ ½ an hour ఉంటుంది. అంటే మనకి 2.5 hour క్లాస్ వింటే ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఈజీగా అర్థమవుతుంది మీకు. సో 36 × 5/18 ఇది స్పీడ్ అండి. డిస్టెన్స్ కావాలి. సో డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ట్రైన్. సో డిస్టెన్స్ అలాగే ఉంచండి. ఇది మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. అండ్ టైం ఎంత అండి? టీ అంటే టైం కదా, 8 seconds. చూడండి ఇక్కడ 18 1s 18 2s. ఇక్కడ ఈ 8 ఇట్ వస్తే క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది. 2 × 5 10, 10 × 8 80. సో డిస్టెన్స్ విల్ బి 80. ఎక్కడ ఉందండి? ఆప్షన్ 4th one. ఎంత సింపుల్ ప్రాబ్లం తెలుసా ఇది? మనకు ఆల్రెడీ స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అని చెప్పి తెలుసు. స్పీడ్ అంటే 36 ఇచ్చాడు, km/h కాబట్టి 5/18 తీసుకుంటాం. డిస్టెన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ అండ్ టైమ్ ఈక్వల్స్ టు 8. సో 18 1s 18 2s 2 × 5 10. ఈ 8 ఇస్తే క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఇంటూ 8, 10 × 8 80 విల్ బి ద ఆన్సర్. సో అగైన్ ఎంత అండి? మహా అయితే 10 seconds లోపండి ఆన్సర్ చేసేది. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చూడండి. ఇది ప్రీవియస్ పేపర్ 2024లో అడిగిన పేపర్ అండి. నేను కొత్తగా తయారు చేసే ఈజీ క్వశ్చన్స్ మీకు ఇవ్వట్లేదు. ఈ పేపర్ యాజ్ ఇట్ ఈజ్గా విత్ క్వశ్చన్ నెంబర్ అండి. క్వశ్చన్ నెంబర్తో సహా చూసుకోండి. ఇది ఆల్రెడీ అఫీషియల్గా వాళ్ళు అప్లోడ్ చేసిన పేపర్, ఎగ్జామ్లో వచ్చిన పేపర్. ఇవే ఇంత ఈజీగా ఉన్నాయి, మీరు గమనించండి ఒకసారి. ప్రిపేర్ అయితేనే ఈజీ అండి, లేకపోతే కాదు. నెక్స్ట్ క్వశ్చన్. The two numbers are in the ratio 4:7. If 14 is added to each, the ratio will be 5:7. Then find the numbers. సో 2 numbers అండి. ఒకటి 4:7లో ఉంది, దానికి ఈచ్ వన్ 14 యాడ్ చేస్తే 5:7 అవుతుంది. సో నంబర్స్ ఏమవుతాయి? ఫస్ట్ క్వశ్చన్లో చెప్పాను, రేషియో నుంచి బయటకు వస్తే ఎనీ కాన్స్టెంట్ వస్తుంది అంటే 4x + 14 యాడ్ చేయమంటున్నాడు. సిమిలర్గా 7x + 14 యాడ్ చేయమంటున్నాడు. సో మధ్యలో డివైడ్ ఎందుకు రాశానంటే ఇక్కడ మళ్ళీ 5:7 ఇచ్చాడంటే విచ్ మీన్స్ 5/7 అని ఇచ్చినట్టు. ఇప్పుడు ఇది మొత్తం సింప్లిఫై చేస్తే x వస్తుంది. ఎక్స్ని తీసుకొచ్చి ఇది మనం 4x కదా, ఇది 7x కదా, ఈ x వాల్యూ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లై చేస్తే ఆన్సర్ అయిపోతుంది. క్లియర్? ఇప్పుడు చూడండి. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 7 × ఇలా చేస్తాం కదా, 7 × 4 28x + 14 × 7 98 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 5 × 7 35x + 14 × 5 70. ఈ 28 వస్తే 35x - 28x విచ్ ఇస్ ఈక్వల్స్ టు 7x. ఈ 70 ఇటు వెళ్ళింది అనుకోండి, 98 - 70 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 28. 7 1s 7 4s x విల్ బి 4. సో x విల్ బి 4 అంటే 4 × 4 16, 4 × 7 28 అవర్ ఆన్సర్. 16, 28. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ ఎంతసేపు చేస్తున్నాం? జస్ట్ ఒక క్రాస్ మల్టిప్లికేషన్. స్పీడ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో మనకి స్పీడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే బై ప్రాక్టీస్. క్వశ్చన్ ఈజీ, కొద్దిగా టైం తీసుకుంటుంది కదా, స్పీడ్గా చేస్తే టైం పోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 children ఈజ్ 8 years. If the age of the father is included to the children, average will become 13. The age of the father. సో అగైన్ అండి, దీన్ని కూడా చాలా రకాలుగా చేయొచ్చు. సో ఫస్ట్ ఏమంటుందంటే 5 children ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఎంత అండి? 8 years. సో మనకి ఏం తెలుసు అండి? యావరేజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ నంబర్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ మనకి యావరేజ్ ఇచ్చాడు, నంబర్ ఇచ్చాడు. సో సమ్ వస్తుంది కదా, అంటే టోటల్ ఏజ్ ఆఫ్ 5 children.
టోటల్ ఏజ్ ఆఫ్ 5 చిల్డ్రన్స్. యావరేజ్ ఉంది, టోటల్ ఏజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, యావరేజ్ ఇంటూ నంబర్. ఈ సమ్ కావాలంటే ఏం చేస్తాం, ఇది వెళ్తే నంబర్ అవుతుంది. యావరేజ్ ఇంటూ నంబర్ అంటే 5 × 8 40, 5 × 8 40. ఎప్పుడండి, 5 చిల్డ్రన్కి సంబంధించి. ఇఫ్ ఫాదర్ ఏజ్ విల్ బి యాడెడ్, ఫాదర్ కలిసాడు అనుకోండి, 5 చిల్డ్రన్స్ ఉన్నారు ప్లస్ 1 ఫాదర్ అయ్యిండు అంటే మొత్తం ఎంత అండి, 6 మెంబర్స్. ఇప్పుడు మొత్తం ఎంతమంది, 6 మెంబర్స్. సో టోటల్ ఆఫ్ 6 మెంబర్స్ ఏమవుతుందండి ఇక్కడ 6 ఇంటూ న్యూ యావరేజ్ ఎంత అండి 13. 13 6 78, 13 6 78. సో డిఫరెన్స్ ఎంత అంటే 38 అండి. డిఫరెన్స్ ఎంత అంటే 38. ఈ 38 ఏంటి సార్, ఇక్కడ 5 మెంబర్స్, ఇక్కడ 6 మెంబర్స్, ఇక్కడ 5 చిల్డ్రన్స్, ఇక్కడ 6లో 5 చిల్డ్రన్స్ ప్లస్ 1 ఫాదర్ అంటే 5 చిల్డ్రన్స్ పోతే ఫాదర్ ఎక్కువ ఆడని చూడండి. ఆ ఫాదర్ ఏజ్ విల్ బి 38 అని చెప్పి ఆన్సర్ వస్తాం. సో ఆన్సర్ విల్ బి 38. ఇది వన్ ఆఫ్ ది మెథడ్. సార్ ఇంకా షార్ట్ కట్ చెప్పండి అనుకుంటే, ఇంత పెద్ద ప్రాసెస్ ఎందుకు సార్, చిన్నగా కావాలనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, సో యాక్చువల్గా అక్కడ 5 మెంబర్స్ ఉన్నారు, ఒక పర్సన్ ఆడేయండు, సో ఫాదర్ ఆడేయండు, మొత్తం 6 మెంబర్స్ అయ్యారు. సో ఫస్ట్ యావరేజ్ ఎంత ఉండే, 8 ఇయర్స్ ఉండే. ఒకవేళ వచ్చిన ఫాదర్ కనుక 8 ఇయర్సే ఉన్నాడు అనుకోండి, యావరేజ్ పెరగకపోతుండే. అంటే ఇప్పుడు మనకి 5 చిల్డ్రన్స్కి యావరేజ్ ఎంత అండి 8. ఒకవేళ ఫాదర్ కూడా 8 ఇయర్స్ ఉంటే యావరేజ్ ఏం చేంజ్ కాకపోతుండే వాస్తవానికి. కానీ యావరేజ్ ఏమైంది, 8 కాస్త 13 అయింది, 8 కాస్త 13 అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయిందండి, 5 పెరిగిందండి. సో 5 పెరిగింది. ఈ 5 అనేది మనకి ఎంతమందికి కలిపి, టోటల్ 6 మెంబర్స్కి కలిపి పెరగాలి. అంటే 6 × 5 30. సో ఫాదర్ ఏజ్ విల్ బి 38 అని చెప్పి రాస్తాం. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం ఎక్కడ చేసినామంటే, యావరేజ్ క్లాస్ మీకు నేను చెప్పాను చూడండి, ఇక్కడ మన కంప్లీట్ కోర్స్ ఏదైతే ఉందో అందులో యావరేజ్ క్లాస్లో ఇటువంటి ఎగ్జాంపుల్స్ డైరెక్ట్గా తీసుకున్నాం. ఇక్కడ మనకి ఎగ్జామ్లో కూడా ఇటువంటి క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో మనం ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఏం చేస్తాం సార్ నెక్స్ట్ టైం అంటే, ముందుగా చూడండి 5 మెంబర్స్ ఉండే, ఒక పర్సన్ ఆడేయండు, మొత్తం 6 మెంబర్స్. ఎంత పెరిగింది సార్, 8 నుంచి 13 అంటే 5 పెరిగింది. సో 5 × 6 ఎంత 30 ప్లస్ ప్రీవియస్ యావరేజ్ ఎంత 8. సో ఏజ్ విల్ బి 38 అని చెప్పి సింగిల్ స్టెప్లో ఆన్సర్ రాస్తామండి. ఎప్పుడు అంటే ఇటువంటి క్వశ్చన్స్ ఒక 5-6 క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అప్పుడు ఈ రఫ్ వర్క్ అంతా కూడా మీకు అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, 2 pipes A and B can fill the tank 12 minutes and 18 minutes respectively. If both are opened simultaneously, then the time taken to fill the tank in minutes. ఇక ఇది బేసిక్ క్వశ్చన్ అండి, టైమ్ అండ్ వర్క్లో అయినా పైప్స్ అండ్ సిస్టంలో అయినా. సో ఇక్కడ మనకి 1 minute తీసుకుంటాం. ఏ అనే పైప్ యాక్చువల్గా 12 minutes అంటే 1 minuteలో ఎంత పార్ట్ నింపుతుంది, 1/12 ప్లస్ బి 18 minutes అంటే 1 minuteలో 1/18. దిస్ విల్ బి ద ఆన్సర్. సో 12కి 18కి LCM ఎంత 36. 1/12 × 36 ఎంత 3. 1/18 × 36 ఎంత 2. సో 5/36. బట్ మనం తీసుకునేది రెసిప్రోకల్. 36/5 విల్ బి ద ఆన్సర్. కానీ 36/5 లేకుండా అన్ని కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి, 5 1s 5 7s 1 మిగులుతుంది, 1/5. 7 1/5 విల్ బి ద ఆన్సర్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అండి. మరి ఎంత ఈజీగా అడిగాడు లాస్ట్ ఇయర్ పేపర్ అంటే చాలా ఈజీగా అడిగాడు. ఈ ఇయర్ మనం ఎంత ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ పెరుగుతూ ఉంది కాబట్టి ప్రతిసారి కూడా ఎంత ఈజీ క్వశ్చన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకండి. ఈసారికి లెవెల్ ఆఫ్ క్వశ్చన్ పెరుగుతుంది. అండ్ అవర్ ప్రిపరేషన్ కూడా ఎలా ఉండాలి అంటే మనకి లెవెల్ 3 క్వశ్చన్స్ కూడా ఇస్తే చేసేటట్టు ఉండాలండి. నేను అదే ఉద్దేశంతో కోర్స్ మొత్తం కూడా ఎలా చేశానంటే ఈజీ క్వశ్చన్స్, యావరేజ్ క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్ ఒక టాపిక్ నుంచి ఆ ప్రాసెస్లో చెప్పడం జరిగింది. మీరు ఫుల్ కోర్స్ తీసుకుంటే ఆ విషయం మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో పర్ఫెక్ట్ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో 100% యూజ్ అయ్యేటట్టుగా మనం చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ABC can do a piece of work in 4, 5, 7 days respectively if they got 415 rupees for the working together to complete the job. Then share of A అంటున్నాడు. సో ఇక్కడ మనకి 4, 5, 7 ఏంటంటే డేస్ అండి. ఇది రెమ్యునేషన్ అంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు. ఈ డబ్బులు ఎలా ఉంటాయంటే వీటికి డేస్కి రివర్స్లో ఉంటాయి. ఎందుకు సార్ అంటే ఒక పర్సన్ తక్కువ డేస్లో కంప్లీట్ చేసిన కాబట్టి తనకి ఎక్కువ పేమెంట్ రావాలి. ఇప్పుడు ఒక వర్క్ని 4 daysలో ఫినిష్ చేస్తుండు కాబట్టి తనకి రెమ్యునేషన్ ఎంత ఉండాలి, పర్ డే ఎక్కువ ఉండాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందంటే 1/4 = 1/5 = 1/7. వీటిని మనం రెసిప్రోకల్ అంటాం. ఇది కాన్సెప్ట్ అండి, ఫస్ట్ పాయింట్ కాన్సెప్ట్. ఈ పాయింట్ తెలిస్తే మనం ఈజీ అండి. ఇక్కడ 4, 5, 7కి LCM ఎంత సార్, 4 5 20, 25 120, 120 విల్ బి ద LCM. సో ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది 1/4 × 120 విచ్ మీన్స్ 30. 1/5 × 140 కదా, సారీ 140. 4 5 20, 20 × 7 140 సార్. 140 విల్ బి ద LCM. ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది, సో 1/4 × 30 140 మీన్స్ 35
and 1/5 into 140 will be the 28, 1/7 into 140 will be 20. సో ఈ రేషియో ప్రకారం అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎవరిది అడుగుతున్నాడు? ఏ అనే పర్సన్ది. ఏ అనే పర్సన్కి ఎంత అమౌంట్ ఇవ్వాలి? 35 పార్ట్స్ అవుట్ ఆఫ్ 35 ప్లస్ 28 ప్లస్ 20, 35 ప్లస్ 20 55, 55 ప్లస్ 28 అండి, 55 ప్లస్ 20 75 ప్లస్ 8 83 పార్ట్స్ టోటల్ పార్ట్స్ ఇంటూ అమౌంట్ ఎంత? 415 రూపీస్, 415 రూపీస్. 83 1 జా 83 5 జా 35 ఇంటూ 5 175 రూపీస్ అండి. సో ఏ షేర్ ఎంత అండి? 175 రూపీస్. అగైన్ ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఫ్రమ్ మ్యాట్రిక్స్ అండి ఇది. సో మ్యాట్రిక్స్ నుంచి అడుగుతున్నాడు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కూడా మనకి ఏంటంటే 55 క్వశ్చన్స్లో ఆల్జిబ్రా అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి ఆ క్వశ్చన్స్ ర్యాండమ్లో ఇక్కడ కూడా రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు సమ్ 4/5 ఇచ్చాడు. సో విచ్ సమ్ ఈక్వేషన్ అడుగుతున్నాడు. సో దీన్ని ఎలా సింప్లిఫై చేస్తామంటే 2 ఇంటూ ఎక్స్ ఈక్వేషన్ రాసినప్పుడు ఏం చేస్తామండి? 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ వై మైనస్ వై విచ్ ఇస్ ఈక్వల్స్ టు 4 ఇది తీసుకుంటాం. అండ్ 1 ఇంటూ ఎక్స్ ఎంత అండి? ఎక్స్ ప్లస్ 1 ఇంటూ వై ఎంత అండి? వై విచ్ ఇస్ ఈక్వల్స్ టు 5 అని చెప్పి తీసుకుంటాం. ఈ రెండు ఈక్వేషన్ సింప్లిఫై చేసి అండ్ మనకి కావాల్సిన ఫామ్ 2x మైనస్ 3yలో ఎక్స్ వాల్యూ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో ఇది అంతా కూడా మళ్ళీ బేసిక్స్ అనండి. ఆ బేసిక్ ఒక్క పాయింట్ తెలిస్తే ప్రాబ్లం చాలా ఈజీ. ఇప్పుడు చూడండి, వై గెట్ క్యాన్సల్, 2x ప్లస్ ఎక్స్ 3x విచ్ ఇస్ ఈక్వల్స్ టు 4 ప్లస్ 5 9, ఎక్స్ విల్ బి 3, ఎక్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, వై విల్ బి 2. సో వై వాల్యూ ఎంత అండి? 2. సో ఇక్కడ ఈ ఎక్స్ వాల్యూ ఎంత అండి? 3, వై వాల్యూ ఎంత అండి? 2. 2 ఇంటూ 3 6 మైనస్ 3 ఇంటూ 2 6 విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఆన్సర్ విల్ బి 0. ఆన్సర్ విల్ బి 0. ఇప్పుడు మీరు చూడండి ఒకసారి, ఒక్కసారి ప్రాసెస్ ఏదైతే ఉందో అది మనకు తెలిసిందనుకో, తర్వాత చేసే విధానం మనకి మళ్ళీ 15 సెకండ్స్ లోపు ప్రాబ్లం అయిపోయింది. గమనించారో లేదో? చాలా సింపుల్ ఈక్వేషన్స్ ఇస్తున్నాడు ఎగ్జామ్లో. ఒకటి మీకు ఇలా చేయాలని చెప్పి తెలిస్తే చాలు, దీన్ని మనం ప్రిపేర్ కావడం అంటున్నాము. ఇలా ముందు ప్రిపేర్ అయితే ఎగ్జామ్లో ఎందుకు ర్యాంక్స్ రావో చూద్దామండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చాలామంది చూడండి, ఈ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ అటెంప్ట్ కూడా చేయరు వాస్తవానికి. ఇక్కడ ఏంటిది? రేషనలైజ్ చేయడం. అలా చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఎల్సిఎం చేయండి. సో ఇది 1 టర్మ్, ఇది 1 టర్మ్, మధ్యలో మైనస్ ఉంది. సేమ్ టర్మ్ మధ్యలో ప్లస్ ఉంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంతే కదండి. ఫార్ములా ఏంటి? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా వస్తుంది. సో ఇక్కడ ఏ అంటే ఎంత? √7 హోల్ స్క్వేర్, √5 హోల్ స్క్వేర్ విచ్ మీన్స్ 7 మైనస్ 5 ఈక్వల్స్ టు 2. అంటే ఎల్సిఎం విల్ బి 2 అని చెప్పి తీసుకుంటాం. ఎల్సిఎం విల్ బి 2 అని చెప్పి తీసుకుంటాం. ఇప్పుడు ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. √7 ప్లస్ 5 √7 ప్లస్ 5 √7 ప్లస్ 5 √7 ప్లస్ 5 ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ అంటే √7 హోల్ స్క్వేర్, ఇక్కడ రాద్దాం డైరెక్ట్గా, √7 హోల్ స్క్వేర్ ప్లస్ √5 హోల్ స్క్వేర్. ఇలా రాయడం చూడండి. √7 హోల్ స్క్వేర్ ఎంత అండి? మనకు తెలియదా? √7 హోల్ స్క్వేర్ ఎంత అండి? 7 ప్లస్ √5 హోల్ స్క్వేర్ ఎంత అండి? 5 ప్లస్ 2ab 2 ఇంటూ √7 ఇంటూ √5. ఇది అయిపోయింది. మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. అగైన్ ఏ మైనస్ బి, ఏ మైనస్ బి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ అంటే √7 హోల్ స్క్వేర్ 7 ప్లస్ బి స్క్వేర్ √5 హోల్ స్క్వేర్ 5 మైనస్ 2ab మైనస్ 2ab. క్లియర్లీ మైనస్ టర్మ్ ప్లస్ టర్మ్ గెట్ క్యాన్సల్. 7 ప్లస్ 5 12, 7 ప్లస్ 5 12, మధ్యలో ప్లస్ 12 ప్లస్ 12 ఎంత అండి? 24/2. ఆన్సర్ విల్ బి ద 12. ఎక్కడ ఉందో చూసుకున్నంతే. ఇంకా ఆప్షన్ థర్డ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్. సింగిల్ స్టెప్ అండి, యాక్చువల్గా సింగిల్ స్టెప్ ప్రాబ్లం. చాలామందికి చేయడం రాక లేట్ అవుతుంది అంతే. సింగిల్ స్టెప్ ప్రాబ్లం. ఈ సేమ్ ఇస్తున్నాడు. ఈ 7 ప్లస్లో ఇంకో నెంబర్, 5 ప్లస్లో ఇంకో నెంబర్ ఇస్తున్నాడు అంతే. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇలాగే ఇస్తుండు క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఎంత సింపుల్గా అయిపోతుందో చూడండి ఎగ్జామ్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్యాగ్ కంటైన్ 3 రెడ్ బాల్స్, 4 వైట్ బాల్స్, 7 బ్లాక్ బాల్స్. ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ ఆర్ బ్లాక్. ఇది కూడా అండి. ప్రాబబిలిటీ అంటే టోటల్ కింద వేస్తాం. టోటల్ ఏముందండి? 3 రెడ్ 4 వైట్ 7 బ్లాక్. 3 + 4 + 7 14 కింద వస్తుంది. సో మన రిక్వైర్మెంట్ ఏంటి? రెడ్ ఆర్ అంటే ప్లస్ అండి, బ్లాక్. రెడ్ ఎన్ని ఉన్నాయి సార్? 3, ఆర్ అంటే ప్లస్, బ్లాక్ ఎన్ని ఉన్నాయి సార్? 7. ఇది మన ఆన్సర్ అండి. ఇది మనకు ఆన్సర్. 3 + 7 ఎంత అండి? 10/14 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 5/7 ఆన్సర్. ఈ ఒక్క చిన్న విషయం తెలియక క్వశ్చన్ ఏం చేయాలో తెలియక ఆన్సర్ అంతా వేస్ట్ చేస్తారు. మహా అయితే 5 to 10 సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది క్వశ్చన్. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మనం ఎన్ని క్వశ్చన్ డిస్కస్ చేస్తామంటే 156, 11 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. ఎక్కడ ఏ క్వశ్చన్ కూడా టఫ్ రాలేదు, మీరు గమనించడం లేదు. ఓకే, నెక్స్ట్ వన్.
ఇది కొద్దిగా టఫ్ ఉంటుందండి. టఫ్ అని కాదు, ఇది ఈజీ. ఎలా చేయనో నేను చెప్తా చూడండి. y ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1/x దెన్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ 4x² ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు హౌ మచ్. సో ఏదైతే ఇచ్చాడో సో దాన్ని కనుక గమనిస్తే ఇక్కడ మనకి ఆప్షన్స్ అన్నీ కూడా ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఉంది. ఇక్కడ y ఈక్వల్స్ ఇచ్చారు. చాలామంది ఏం చేస్తారంటే దీన్ని ఎల్సిఎం చేస్తారు. అలా చేయకూడదు. ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీంట్లో మీరు జస్ట్ ఎక్స్ స్క్వేర్ కామన్ తీయండి. అంటే నేను ఏ విధంగా రాయొచ్చు, దీన్ని రీరైట్ రాస్తా చూడండి. ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఏమవుతుంది అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 నుంచి ఎక్స్ స్క్వేర్ బయట రాస్తే ఇంకొక ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. ప్లస్ ఎక్స్ క్యూబ్ నుంచి ఎక్స్ స్క్వేర్ పోతే ఎక్స్ మిగులుతుంది. మైనస్ 4x² నుంచి ఎక్స్ స్క్వేర్ పోతే 4 మాత్రమే ఉంటుంది. ప్లస్ ఎక్స్ నుండి ఎక్స్ స్క్వేర్ రిమూవ్ చేస్తే 1/x వస్తుంది. కామన్ కదా. ఇక్కడ ఎక్స్ క్యూబ్ అయితే ఎక్స్ మిగిలింది, ఎక్స్ ఉంటే బైలో వచ్చేస్తుంది. ప్లస్ 1 నుండి ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే 1/x² వస్తుంది. ఇది చిన్న పదం అండి. ఈ చిన్న స్టెప్ తెలియక చాలామంది మిస్టేక్ చేస్తారు. విచ్ ఇస్ ఈక్వల్స్ టు వై అండి. విచ్ ఇస్ ఈక్వల్స్ టు వై అని చెప్పి రాస్తాం. ఓకే, ఇది కూడా వై కూడా అవసరం లేదు మనకి. ఈ వాల్యూ ఎంత అడిగాడో దీన్ని ఇలా రాస్తాను ఫస్ట్ స్టెప్. ఓకే, ఇప్పుడు సెకండ్ స్టెప్ ఎక్స్ స్క్వేర్ ఎలాగ ఉందో అలాగే ఉంచండి. ఇగో ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ 1/x² ఒక ప్లేస్లో రాయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఒక ప్లేస్లో రాశాను. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 1/x ఒక ప్లేస్లో రాయండి. ఎక్స్ ప్లస్ 1/x ఒక ప్లేస్లో రాశాను. నెక్స్ట్ -4 ఒక ప్లేస్లో రాయండి. -4 ఒక ప్లేస్లో రాశాను. క్లియర్. ఇగో ఈ ఎక్స్ ప్లస్ 1/x అంటే ఏం రాయొచ్చండి మనకి బై ద క్వశ్చన్ వై అని చెప్పి రాయొచ్చు. ఇక్కడ వై రాస్తాం. కానీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² అంటే డైరెక్ట్గా వై స్క్వేర్ రాయకూడదు. ఎందుకంటే వై స్క్వేర్ ఏమవుతుందండి, వై ఇది వై స్క్వేర్ ఏమవుతుందండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ప్లస్ 2ab 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ 1/x ఎక్స్ఎక్స్ గెట్ క్యాన్సర్ ప్లస్ 2 ఉండాలి. ఈ +2 మనకి ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ మనకి +2 పెడితే ఇంకొక -2 పెట్టాలి. +2 -2 గెట్ క్యాన్సల్, ఈక్వేషన్ చేంజ్ కాదు. ఇగో ఈ మొత్తాన్ని ఇప్పుడు మనం ఈ లోపల ఉన్న మొత్తాన్ని మనం ఏం రాయొచ్చు అంటే y² అని చెప్పి రాయొచ్చు. ఇక్కడ బై x² ప్లస్ 1/x² ప్లస్ 2 నుంచి x² ప్లస్ 1/x² ప్లస్ 2 అంటే y² అని చెప్పి రాయొచ్చు. సో క్లియర్లీ x² ఈ మొత్తం ఎంత అండి y² ప్లస్ ఇది ఎంత అండి ప్లస్ y, ఇక్కడ -2 ఉంది, ఇక్కడ -4 ఉంది, రెండు కలిపితే -6. ఆన్సర్ విల్ బి -6 అంటే 4th వన్. x² ఇంటూ y² ప్లస్ y -6. ఎన్ని స్టెప్స్ చేసాం చూడండి ఒకసారి. స్టెప్ 1, స్టెప్ 2 అండ్ ఆన్సర్. ఇది టఫెస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది పేపర్ అండి. ఈ పేపర్ మొత్తం 200 మార్కుల పేపర్ ఏదైతే ఉందో ఇది చాలామందికి రాని క్వశ్చన్. చాలామంది లాస్ట్ ఎగ్జామ్లో సరే ఎలా చేయాలని చెప్పి డౌట్లు కూడా అడిగిన క్వశ్చన్ ఇదేనండి. యాక్చువల్గా అది ఏమైనా క్వశ్చన్ ఉందా అంటే వాస్తవానికి చిన్న లాజిక్. ఈ రెండిట్లకైనా x² కామన్ తీస్తే సరిపోతుంది అనేది. ఈ x² కామన్ తీయమని ఎవరు చెప్తారు తెలుసా? ఆప్షన్ చెప్తున్నవి. మీరు ఆప్షన్ చూడండి. ఇక్కడ x² కామన్ తీసిరు, ఇక్కడ x² కామన్ తీసిరు. ఇగో ఇక్కడ ఉండే ఆప్షన్సే మీకు హింట్ ఇస్తుంది క్వశ్చన్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ x² కామన్ తీ, ఆన్సర్ అదే వస్తుంది అని చెప్పి ఒక హింట్ ఇచ్చింది. ఈ హింట్ చూడక చాలామంది ఏం చేశారంటే ఇక్కడ ఎల్సిఎం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా అంటే y ఈక్వల్స్ టు x ప్లస్ 1/x ఇచ్చిండు. అప్పుడు y ఈక్వల్స్ టు x ఎల్సిఎం అవుతుంది, x² ప్లస్ 1 అవుతుంది. ఈ x² ప్లస్ 1 నుంచి ఇదేలా రావాలో అని చెప్పి ట్రై చేస్తూ వెళ్ళిపోయారు. టైం అంతా వేస్ట్ అయ్యేది, ప్రాబ్లం రాలేదు చివరికి. చేయాల్సిన ప్రాసెస్ ఇది. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్. If k plus 1, 4k minus 6 and 3k minus 2 are 3 consecutive terms of an arithmetic progression, then value of k. Arithmetic progression, geometric progression 2 ఉంటాయి. సో arithmetic progressionలో 3 టర్మ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ABC ఉంటే రూల్ ఏంటి సార్ అంటే b ఈక్వల్స్ టు a ప్లస్ c/2. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్లో మిడిల్ టర్మ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2 అని చెప్పి లాజిక్ ఉంటుంది. సో మిడిల్ టర్మ్ ఎంతండి 4k minus 6 విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఫస్ట్ టర్మ్ k ప్లస్ 2 ప్లస్ లాస్ట్ టర్మ్ 3k minus 2 by 2. ఇక్కడ మనకి k ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. 4k minus 6 ఈక్వల్స్ టు k ప్లస్ 3k. 4k ప్లస్ 2 minus 2 గెట్ క్యాన్సల్ బై 2. 2 1s are 2 2s are. 4k minus 6 ఈక్వల్స్ టు 2k విచ్ 2k వస్తే మైనస్ అవుతుంది. 4k minus 2k ఎంత అండి 2k విచ్ ఇస్ ఈక్వల్స్ టు 6. k వాల్యూ 3. సో k వాల్యూ 3. ఇక్కడ చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఇదంతా రాయరు. ఈ స్టెప్ ఎందుకంటే రాయడం, చేయడానికి వచ్చిన వాళ్ళకి స్టెప్ రాయడం అవసరం. ఇక్కడ కనబడుతుంది 4k minus 6 ఈక్వల్స్ టు k ప్లస్ 3k 4k ప్లస్ 2 minus 2 గెట్ క్యాన్సల్ ఈక్వల్స్ టు 4k బై 2. 2k వస్తే 2k ఈక్వల్స్ టు 6, k ఈక్వల్స్ టు 3. ఇగో ఇదండి చేయాల్సిన ప్రాసెస్. ఈ స్టెప్ కూడా కాదండి, ఇది డైరెక్ట్గా మనమే చేసుకోవాలంతే. అన్నిసార్లు చేసుకుంటూ వెళ్ళదు అలా.
ఓకేనా? అంటే మనం ప్రాక్టీస్ చేస్తే లాస్ట్కి ఈ స్టేజ్కి వెళ్తాం. ఈ స్టేజ్కి వెళ్తే 10 సెకండ్స్లో క్వశ్చన్ అయిపోతుంది. మరి మారుతుందా సార్ అంటే నెక్స్ట్ క్వశ్చన్ జీపీ ఇస్తాడేమో. ఈసారికి అర్థమెటిక్లో ఇచ్చాడు, నెక్స్ట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో 3 టర్మ్స్ అంటే ఏ విధంగా చేయాలి అంటాడు. అప్పుడు b = రూట్ ఏసీ అనే ఫార్ములా వాడతాం. ఈ విషయం తెలిస్తే అయిపోతుంది. ఈ విషయం ఎక్కడ చెప్తారు సార్ అంటే క్లాస్లో చెప్తాను. అండ్ ఒక ఎగ్జాంపుల్, ఇంకోటి ప్రాక్టీస్ క్వశ్చన్. ఇలా ప్రాక్టీస్ చేసినాక ఎగ్జామ్లో మీరు డైరెక్ట్గా వెళ్తే ఆన్సర్. ఇది ప్రాసెస్ అండి మన దగ్గర ఫాలో అయ్యేది. ఉండేది ప్రతి పాయింట్స్ కవర్ చేస్తాము, మీతో ప్రాక్టీస్ చేపిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఎవరు చేస్తారు చెప్పండి? నాన్ మ్యాథ్స్ పిల్లలు ఎవరైనా చేయగలుగుతారా? దట్ ఫిఫ్త్ టర్మ్ ఆఫ్ 2x² + 3/x whole to the power of 5 is 10, then find the x value. 90% నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ ముట్టారు. అఫ్కోర్స్ ఎంబీఏ చేయాలంటే ఐసెట్ రాయాలి, ఇది రాయాల్సిందే. వాట్ ఈజ్ ఫిఫ్త్ టర్మ్? ఇదేంటి యాక్చువల్గా బైనామియల్ థీరం. మీకు కొత్తది కాదు కదా. బైనామియల్ థీరం ఎవరికి విన్నాం కదా, ద్విపద సిద్ధాంతం అని తెలుగులో అంటాం. సో బైనామియల్ థీరం అంటే ఇక్కడ ఫిఫ్త్ టర్మ్ t5 = t4 + 1 = NCR. NCR అంటే n అంటే 5, C R అంటే 4, 5C4 ఇంటూ x⁴ n - r 2x² whole to the power of 5 - 4 which is equals to 1 ఇంటూ y⁴ 3x⁴ r means 4. ఇగో ఇది ఆన్సర్, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 10. దెన్ ఎక్స్ వాల్యూ, ఈ సింప్లిఫికేషన్ ఎక్స్ వాల్యూ కావాలి. వాట్ ఈస్ 5C4? 5 ఇంటూ 2 ఇంటూ x² ఇంటూ 3/4 81/x⁴ which is equals to 10. 5 into 2 10 cancel, 10 cancel. x² into x⁴ అంటే x². సో 81 = x², x = +or-9, x = +or-9. ఆప్షన్ సెకండ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్. ఇది కూడా నేను చేస్తే ఎంత టైం పట్టింది మీకు చెప్తూ నేను చేస్తే 30 సెకండ్స్ అయింది. ఓన్లీ నేను చేస్తే 20 సెకండ్స్. క్లియరా సార్? ఇది ఏంటిది? ఇది బైనామియల్ థీరం. ఇది ఇంత ఫాస్ట్గా నేను ఎందుకు రాసిన అంటే ఇటువంటివి క్లాస్లో ఒక 10 ఎగ్జాంపుల్స్ నేను చెప్పిన, మీతోటి 10 ఎగ్జాంపుల్స్ చేయించిన, అప్పుడు మీరు కూడా రాస్తారండి క్లాసెస్ వింటే. యాక్చువల్గా జనరల్ టర్మ్ ఎట్లా ఉంటుందంటే tn = tr + 1 = NCR ఇంటూ x⁴ n - r ఇంటూ y⁴ ఇలా రాస్తే మీకు ఏం అర్థం కాదండి. కొంచెం ఇదన్నా అర్థమవుతుందేమో కానీ ఇదైతే మొత్తానికి అర్థం కాదు. ఎందుకు సార్ అంటే అన్ని ఎక్స్లు వైలు ఎన్లు ఉన్నాయి కాబట్టి మనకు అర్థం కాదు. ఇది ఎప్పుడు అర్థమవుతుంది అంటే కాన్సెప్ట్ మొత్తం అర్థమై అసలు ఇది జనరల్ టర్మ్ ఎట్లా జనరేట్ అయింది అనేది చెప్పి తర్వాత జనరల్ టర్మ్ అంటే ఏంటి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్, 2 ఎగ్జాంపుల్, 3 ఎగ్జాంపుల్ చెప్తే మీరు ఆ మట్టుకు చేయగలుగుతారు. ఏదో ఒక ఎగ్జాంపుల్ చూసి డైరెక్ట్గా ఎగ్జామ్లో అన్నీ అయిపోతాయి అంటే కావండి. ఓకే, నెక్స్ట్ వన్. The equation of line passing through the points 2, -3 and the perpendicular to the line segment joining the points 1, 2 and -1, 5. ఏమంటున్నాడు? ఒక లైన్ ఈక్వేషన్ కావాలి, అది పాసింగ్ త్రూ 2, -3 అండ్ పర్పెండిక్యులర్ టు సమ్ ఈ పాయింట్స్ నుంచి పోయే లైన్. ఎప్పుడైతే ఒక లైన్ ఈక్వేషన్ కావాలనో y - y1 = m × x - x1, ఇది ఫార్ములా. వాట్ ఈజ్ m? స్లోప్ అని చెప్పి అంటాం. ఈ స్లోప్ కావాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ ఇస్తే చేస్తాం. ఇక్కడ ఈయనప్పుడు ఏం చేస్తాం? ఇది పర్పెండిక్యులర్ ఇచ్చాడు కాబట్టి ఈ లైన్ స్లోప్ ఫైండ్ అవుట్ చేసి m1 × m2 = -1 అనే ఫార్ములా మనం యూజ్ చేస్తాం. ఇదంతా బేసిక్స్ అండి. ఓకే, వాట్ ఈజ్ m2? m2 అంటే ఈ లైన్ స్లోప్ ఎలా వస్తుంది? y2 - y1/x2 - x1 అనే ఫార్ములా. వాట్ ఈజ్ y2? 5 - 2, 5 - 2/-1 -1 అంటే 3/-2 విచ్ ఈస్ m2. ఇప్పుడు m1 ఏమవుతుంది అంటే m1 = -1/m2 విచ్ మీన్స్ -1/3/-2, మైనస్ గెట్ క్యాన్సల్ 2/3 వస్తుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. y - y1, వాట్ ఈజ్ y1? -3, -3 +3, m 2/3, x -2, 2 × 3 3 × y 3y + 9 = 2x - 4. లైన్ ఈక్వేషన్ 2x ఇటు వస్తే -3y, ఈ -9 వస్తే -4 - 3 -9 - 4 -13 = 0. సో లైన్ ఈక్వేషన్ నెంబర్ ఫస్ట్ వన్ ఇస్ రైట్ ఆన్సర్. సరే, ఇంత పెద్దగా ఉంటుందంటే ఉంటుంది ఒక క్వశ్చన్. అన్నీ ఈజీగా ఇస్తే అందరికి ర్యాంక్స్ ఈక్వల్ వస్తాయి కదా, అందుకని కొన్ని క్వశ్చన్స్ టఫ్ ఇస్తారు. మరి ఈ క్వశ్చన్ ఎవరు చేస్తారు? బాగా ప్రిపేర్ అయిన పిల్లలు. నార్మల్గా ప్రిపేర్ అవ్వడం, బాగా ప్రిపేర్ అవ్వడం, మొత్తానికి ప్రిపేర్ కాకపోవడం, 3 స్టేజెస్ ఉంటాయి. ఆ 3 స్టేజెస్లో మీ ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చేసిన వాళ్ళకి ఆటోమేటిక్గా టాప్లో వాళ్ళు ఉంటారు. ఈ క్వశ్చన్ చేయడానికి టైం ఎక్కువ పట్టిందిగా అంటే ఇంతకుముందు క్వశ్చన్ 10 సెకండ్ 5 సెకండ్ చేసినాం కదా, అక్కడ మిగిలిన టైం ఏం చేస్తావు? ఇక్కడ యూజ్ చేసుకుంటావు. అట్లా ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఎగ్జామ్ రాయాలండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్,
ఇఫ్ y ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x దెన్ dy బై dx. ఇదైతే డైరెక్ట్ ఆన్సర్ అండి, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎందుకంటే ఇది మనం డెరివేషన్ పార్ట్ అంటాం, డైరెక్ట్గా ఫార్ములా ఉంటుంది. అట్లా మనకి ఎన్ని ఉంటాయి, సైన్కి ఒకటి ఉంటుంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అని, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అని, టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అని, 3 ఫార్ములాస్ ఉంటాయి. ఇందులో టాన్ అడిగిండు, ఆన్సర్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. సరిపోయింది. అక్కడ ఆ 3 ఫార్ములాస్ నేర్చుకుంటే ఒక క్వశ్చన్ వచ్చింది, ఎగ్జామ్లో చేస్తాం. ఈసారి డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్, ఇంకా టైం చాలా మిగిలింది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఎఫ్ ఏ ఫ్లాగ్ of 6 meters height and placed at top of the tower shown in the shadow of 2√3 meters along with the ground, then the angle of, ఇది అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ట్రిగోనోమెట్రీ రాదు, మళ్ళీ అప్లికేషన్ ఏంది అని అడగండి. ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగింది కదా, చేయాల్సిందే. ఇక్కడ ఏమంటుందంటే ఒక ఫ్లాగ్ ఏదైతే ఉందో టాప్ ఆఫ్ ది టవర్, ఈ క్వశ్చన్ తప్పించాడు తెలుసా ఎగ్జామ్లో. టాప్ ఆఫ్ ది టవర్ అని ఇవ్వద్దు, డైరెక్ట్గా ఫ్లాగ్ అని ఇవ్వాలి. ఎందుకంటే టాప్ అంటే ఫస్ట్ టవర్ తీసుకోవాలి, మళ్ళీ దీనిపైన ఫ్లాగ్ పెట్టాలి. ఇది 6 మీటర్స్ అంటుండు, మరి దీని డిస్టెన్స్ చెప్తలేడు. ఈ క్వశ్చన్ రాంగ్ ఇచ్చాడు ఎగ్జామ్లో, అందరికీ మార్క్ వచ్చింది, కానీ ప్రతిసారి రాంగ్ ఇవ్వడండి. సో యాక్చువల్గా ఇది 6 మీటర్స్ అని ఇస్తున్నాడు, అండ్ షాడో విల్ బి 2√3 అంటున్నాడు. షాడో అంటే ఫ్రమ్ ది గ్రౌండ్ అండి, ఫ్రమ్ ది గ్రౌండ్. సో ఫ్రమ్ ది గ్రౌండ్ ఎంత అండి, 2√3 డిస్టెన్స్లో ఇక్కడ షాడో వచ్చింది. ఇక్కడ షాడో వచ్చింది, ఇది ఒక టవర్ అండి, అంటే ఫ్లాగ్ అండి. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏమంటున్నాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, అంటే కింద నుంచి ఎంత యాంగిల్ చేస్తుంది, అంటే ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది దీని వాల్యూ టీటా అంటాం. సో యాక్చువల్లీ టీటా అయితే దీన్ని మనం అపోజిట్ డైరెక్షన్ అంటాం, దీన్ని అడ్జసెంట్ అంటాం. రిలేషన్ బిట్వీన్ అపోజిట్ అండ్ అడ్జసెంట్ ఈజ్ tan theta, ఈజ్ tan theta. tan theta ఈక్వల్స్ టు అపోజిట్ బై అడ్జసెంట్, 6 బై అడ్జసెంట్ 2√3. 2 1s are 2 3s are 3/√3 ఈక్వల్స్ టు √3. 3 అంటే 3 అంటే వాట్ ఈస్ 3 యాక్చువల్గా, √3 into √3. 1 3 1 3 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ √3 ఉంటుంది. సో tan theta ఈక్వల్స్ టు √3. ఫర్ వాట్ డిగ్రీ వాల్యూ అంటే 60 అండి. ఫర్ 60 degrees ఈక్వల్స్ టు √3. tan 30 ఈక్వల్స్ టు 1/√3. tan 45 ఈక్వల్స్ టు 1. tan 60 ఈక్వల్స్ టు √3. ఇక ఈ వాల్యూస్ తెలిస్తే ఇక్కడ మనం డైరెక్ట్గా √3 అని ఎప్పుడైతే ఇచ్చాడో, సో 60 degrees అని చెప్పి ఆన్సర్ ఇస్తాం. క్లియర్. ఇది కూడా కొద్దిగా టఫ్ అనిపించచ్చు, ఎందుకంటే అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ క్లాసెస్ వింటే అప్పుడు అది ఈజీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా అండి చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ చాలా సింపుల్ క్వశ్చన్. sin θ ఈక్వల్స్ టు 15/17 ఫర్ θ less than 90 degrees, θ 0 less than 90, θ less than 90 ఫర్ దిస్ వాల్యూ అడుగుతున్నాడు. సో ఇది ఏమి ఉండదండి వాస్తవానికి, నేను చాలా సింపుల్గా మీకు చెప్తాను చూడండి. ఇదంతా కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చుట్టూ తిరుగుతుంది, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చుట్టూ తిరుగుతుంది. దీన్ని మనం θ అంటే, దీన్ని మనం ఆపోజిట్ అంటాం, దీన్ని మనం అడ్జసెంట్ అంటాం, దీన్ని మనం హైపోటెన్యూస్ అంటాం. ఓకే, సో ఇప్పుడు sin θ అంటే ఫార్ములా ఏంటంటే అపోజిట్ బై హైపోటెన్యూస్. sin θ అంటే ఏంది, అపోజిట్ బై హైపోటెన్యూస్, అంటే 15/17. ఇది 17, ఇది 15 ఉంటే ఇది 8 ఉంటుంది. సార్ హౌ అంటే 17 స్క్వేర్ ఈక్వల్స్ టు 15 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, పైథాగరస్ థీరం అంటాం. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు అపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. దీని నుంచి ఎక్స్ ఈక్వల్స్ టు 8 వస్తుంది, ఎందుకంటే 289 మైనస్ 225 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 49, 64 అంటే 8 అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఇది బేస్ చేసుకొని ఇక్కడ అడిగిన ప్రతిదీ మనం రాయొచ్చు. సో ఫస్ట్ 15 తీసుకోండి, ఇంటూ కాట్ అండి. వాట్ ఈస్ కాట్ θ? వాట్ ఈస్ కాట్ θ అంటే అడ్జసెంట్ బై అపోజిట్, 8/15 ప్లస్ 17 ఇంటూ sin θ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు, ఎంతండి 15/17 ఈజ్ డివైడెడ్ బై 8 ఇంటూ tan θ అపోజిట్ బై అడ్జసెంట్. ఇది చాలా బేసిక్స్ అండి, మీకు ఏందో అనిపిస్తుంది కానీ చాలా బేసిక్ క్వశ్చన్ ఇది. 16 ఇంటూ sec θ అంటే 1/cos θ. సెక్ యాక్చువల్గా కాస్ అంటే ఏంటి, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సెక్ అంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్, అంటే 17/8 అండి. ఇక్కడ 15 గెట్ క్యాన్సల్, 17 గెట్ క్యాన్సల్, 8 + 15 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 23. 23 ఎక్కడెక్కడ ఉంది చూడండి, పైన ఓన్లీ 1 ప్లేస్లో ఉంది, అంటే ఆన్సర్ అయిపోయింది ఇక్కడ మొత్తం చేయకుండా. ఓకే, కింద చూడండి 8 గెట్ క్యాన్సల్, 8 1s 8 2s, 17 into 2 34, 34 + 15 40, 34 + 15 49. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ విల్ బి గెట్ 23/49. ఇది బేసిక్ క్వశ్చన్, దీనికి ఏదో డెప్త్ ఫార్ములాస్ కాదు, జస్ట్ రేషియోకి ఉండే డెఫినేషన్ ఏదైతే ఉందో sin θ డెఫినేషన్, cos θ డెఫినేషన్, వాటితోటి బై పైథాగరస్ థీరంతో ప్రాబ్లం అయిపోతుంది. క్లియర్. నెక్స్ట్ వన్,
సో ఇక్కడండి లిమిటేషన్ ఆఫ్ ఎక్స్ ఎక్స్టెన్స్ టు 0, థర్డ్ రూట్ ఆఫ్ 8 + x - 2/x = హౌ మచ్ అంటున్నాడు. ఇక్కడ కొద్దిగా డెప్త్గా అడిగిండండి ప్రాబ్లం. దీన్ని మనం ఏం చేస్తామంటే డెరివేషన్ చేస్తాం. డెరివేషన్ చేసినప్పుడు d/dx ఆఫ్ x పవర్ n ఈక్వల్స్ టు n ఇంటూ x⁻n-1. ఇది 10th క్లాస్ సిలబస్, అవుట్ ఆఫ్ సిలబస్ అనుకోకండి. ఓకే, సో ఇక్కడ మనకి దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 8 + x హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 - 2/x అని చెప్పి రాసుకోవచ్చు. దీని మొత్తానికి d/dx అప్లై చేస్తే దేని దానికండి, ఇది పైనకు d/dx, ఇది కిందికి d/dx అప్లై చేస్తే కింద ఆటోమేటిక్గా 1 అయిపోతుంది. d/dx ఆఫ్ x = 1 అంటే x అంటే ఇది 1 అండి, దీని వాల్యూ అయిపోతుంది. పైన ఏమవుతుందండి 1/3 ఇంటూ 8 + x హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 - 1 అండ్ నెక్స్ట్ వన్ 0 అండ్ 1/x, ఈ x వాల్యూ కూడా 0 అండి. ఓకే, 8 టు ది పవర్ ఆఫ్ -2/3. వాట్ ఈజ్ 8 యాక్చువల్లీ 2/3 హోల్ టు ది పవర్ ఆఫ్ -2/3. 3 గెట్ క్యాన్సల్. 1/3 ఇంటూ 2 power -2, 1/2 square, which means 1/3 into 1/4, which is equals to 1/12. 1/12 will be the answer. So option 4th one is the answer. Okay, and next one. If x² + 2 into k + 2x + 36 = 0 has equal roots, then k value అడుగుతున్నాడు. సో ఈక్వల్ రూట్స్ ఉంటే ఫార్ములా ఏంటి, b² = 4ac. ఇది రూల్ అండి, ఇవన్నీ రూల్స్. ఒకసారి రూల్స్ చదివేస్తే అయిపోతుంది. వాట్ ఈస్ బి యాక్చువల్లీ ఈ మొత్తం. ఓకే, b² అంటే 2² ఎంత అండి 4, k + 2 హోల్ స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు 4ac. 4 ఇంటూ ఏ అంటే ఏముందండి ఇక్కడ ఏమి లేకపోతే 1 ఇంటూ సి అంటే ఎంతండి 36. 4 గెట్ క్యాన్సర్. 1 ఇంటూ 36, k + 2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 36. దెన్ k + 2 ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 36. రూట్ ఆఫ్ 36 అంటే k + 2 ఈక్వల్స్ టు +or-6. If k + 2 equals to +6 and k + 2 equals to -6, ఈ +2 ఇటు వస్తే -2 means 4, ఈ +2 ఇటు వస్తే -2 means -8. 4 or -8, 4 or -8. ఆప్షన్ 4th is the right answer. ప్రతిదీ సింపుల్గా ఉంటుందండి నేను చెప్తే, మీరు చేసేటప్పుడే ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఫీల్డ్ ఈస్ 7200 square meters, దెన్ ద లెంత్ ఆఫ్ ద డయాగోనల్ ఇన్ మీటర్స్. ఇక్కడ ఒక స్క్వేర్ ఇచ్చాడు, దీనికి డయాగోనల్ ఇచ్చాడు, ఏరియా ఇచ్చాడు, డయాగోనల్ ఎంత అని అడుగుతున్నాడు. ఏరియా ఈక్వల్స్ టు డయాగోనల్/2 అని చెప్పి కూడా రాయొచ్చు మనం. జనరల్గా ఏరియా ఈక్వల్స్ టు a² అంటే సైడ్ స్క్వేర్ రాస్తాం, దీన్ని సైడ్ అంటాం. డయాగోనల్తో చేసినప్పుడు d²/2 అంటాం. సబ్స్టిట్యూట్ చేయండి. d²/2 ఈక్వల్స్ టు 7200. వాట్ ఈస్ d? d² ఈక్వల్స్ టు 72 × 2 14400. స్క్వేర్ రూట్ క్యాన్సల్ చేస్తే స్క్వేర్ రూట్. సో 144కి 12, 2 zeros-కి 1 0. సో ఆన్సర్ విల్ బి 120. చూసి ఆన్సర్ చెప్పచ్చు. ఎందుకు ఇదంతా చేయడం అంటే మీకు చెప్పడం కోసమే, అది స్పీడ్గా చెప్పిస్తున్నాను నేను కూడా మళ్ళీ. నెక్స్ట్ క్వశ్చన్, 3 numbers in the ratio 2:3:4, then have their sum is 270. వాట్ ఈజ్ LCM? రేషియో ఇచ్చినప్పుడు నెంబర్స్ ఏమవుతాయి, ఒకటి 2x, ఒకటి 3x, ఒకటి 4x. సమ్ ఎంత 270. 2 + 3 + 4 5 9, x equals to 270. 9 1s are 9 30s are, x value 30. So first number 20 into 30, 2 into 30 60. Second number 3 into 30 90. Third number 4 into 30 120. ఈ మూడిటికి ఎల్సిఎం ఎంత అండి 360. ఎల్సిఎం ఎంత అండి 360. ఎల్సిఎం 360 ఎట్లా సార్ అని చెప్పి నేను అడగకండి ప్లీజ్. ఎల్సిఎం హెచ్సిఎఫ్ కాన్సెప్ట్లో ప్రతి నెంబర్స్కి ఎల్సిఎం మీకు షార్ట్ కట్స్ ఇంత స్పీడ్గా చెప్పడం నేర్పించిన, అది చూడాలి ఫస్ట్ మీరు. సో క్లాసెస్ అండి 100% ఉపయోగపడతాయి. సీరియస్గా రన్నింగ్ ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నానండి, 100 లోపు ర్యాంక్ నేను తీసుకొచ్చిస్తాను మీకు. 150 స్కోర్ చేపిస్తాను అవుట్ ఆఫ్ 200. ఓకే, గుర్తుపెట్టుకోండి. ప్రిపేర్ అయితే 100% రిజల్ట్ వస్తుంది. ద జీసీడీ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఈస్ 12 and 152 respectively. If one number is 36, then find the other number. A into B equals to LCM into HCF formula. A అంటే తెలియదు, B అంటే 36, LCM ఎంత, HCF ఎంత 12 and LCM ఎంత 252. చూడండి 12 1s are 12 3s are 3 1s are 3 8s are 24, 4 1 మిగిలితే 12 84 will be the answer. సెకండ్ నెంబర్ ఎంత ఇప్పుడు 84. క్యాన్సల్ చేయడం అండి, ప్రతి క్వశ్చన్ 10 seconds 15 secondsలో చేసేయచ్చు. అంత సింపుల్ క్వశ్చన్స్ ఇక్కడ మీకు ఇచ్చాను నేను. నెక్స్ట్ క్వశ్చన్, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 16 pens ఈజ్ సేమ్ యాజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 12 pens. ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. సో చూడండి ఇక్కడ 16 pens తను కొన్నాడు, 12 pens అమ్మిండు,
కాస్ట్ ప్రైస్ ఆఫ్ 16 pence ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 12 pence. సో తనకి ఏం జరిగింది అంటే 4 pence ప్రాఫిట్ వచ్చాయి, 4 pence ప్రాఫిట్ వచ్చాయి. సో తన ప్రాఫిట్ ఎంత అండి? ప్రాఫిట్ ఈక్వల్స్ టు 4 pence. ఇప్పుడు దీన్ని పర్సెంటేజ్లో చెప్పాలి. సో 4 pence ప్రాఫిట్ బై సెల్లింగ్ ఆఫ్ 12 pence ఇంటూ 100. 4 1s 4 3s 100/3 ఈక్వల్స్ టు 33 1/3%. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఎగ్జామ్లో వస్తే 16 - 4 12 4/12 ఇంటూ 100 3 3 సెకండ్స్ అండి. చేయొచ్చండి, ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ వన్, లిమిటేషన్ ఆఫ్ x టెన్స్ టు 2 1/x - 2 -1/x² - 3x + 2 ఈక్వల్స్ టు అని అడిగాడు. ఇక్కడ కూడా అండి డైరెక్ట్గా లిమిట్ అప్లై చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/x - 2 ఏదైతే ఉందో అలాగే రాయండి, మైనస్ అలాగే రాయండి, 1 అలాగే రాయండి. ఈ లోపల దాన్ని మనం ఫ్యాక్టరైజ్ చేస్తే మనకి x - 2 ఇంటూ x - 1 అనేది వస్తుంది. దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ అంటాము. ఇది మనం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయించినాం మీకు, ఎందుకంటే మీకు నాన్ మ్యాథ్స్లోకి రాంది ఇక్కడనే కాబట్టి దీనిపైన చాలా చేయించాను. ఇక్కడ మనం ఏం రాయొచ్చండి? x - 2 ఇంటూ x - 1 అని చెప్పి రాయొచ్చు. సో ఇప్పుడు ఎల్సిఎం ఎంత అంటే x - 2 ఇంటూ x - 1 అండి. ఓకే, ఇక్కడ x - 2 ఉంది కాబట్టి రిమైనింగ్ x - 1 ఇక్కడ వస్తుంది, మైనస్ అలాగే ఉంటుంది, -1 వస్తుంది. ఈ మొత్తాన్ని x - 2 పైన రాయొచ్చు, x - 2 ఇంటూ x - 1 కింద రాయొచ్చు. ఈ x - 2 గెట్ క్యాన్సల్, 1/x - 1 బి ద రిమైనింగ్ ఆన్సర్. సో ఇప్పుడు లిమిట్ x టెన్స్ టు ఎంత అండి? 2 రాయండి. ఈ ప్లేస్లో ఎంత రాయండి? 2 రాయండి. అంటే 1/2 - 1 1/1 ఈక్వల్స్ టు 1 అంతా చేస్తే 1 అనేది మనకు ఆన్సర్ వచ్చింది. ఓకేనా సార్? నెక్స్ట్ వన్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ లైన్స్ ఆఫ్ 3x + 4y + 1 = 0, 6x + 8y - 1 = 0. సో ఇక్కడ డిస్టెన్స్ అడిగిందండి. డిస్టెన్స్ అడిగినప్పుడు మనకి ఈక్వల్ లెన్స్ కావాలి. ఈక్వల్ లెన్స్ అంటే ఇగో ఇక్కడ ఏముందో ఇక్కడ అదే ఉండాలి. అలా ఉండాలంటే ఈక్వేషన్ని ఇంటూ 2 చేయాలి. 2 ఇంటూ 3x 6x + 2 ఇంటూ 4y 8y -+1 ఇంటూ 2 = 0. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ సేమ్. ఫార్ములా డిస్టెన్స్ ఈక్వల్స్ టు మోడ్యులస్ ఆఫ్ c1 - c2 బై √a² + b² ఫార్ములా. ఓకే, డిస్టెన్స్ ఈక్వల్స్ టు c1 అంటే 2 అండి, 2 -c2 అంటే +1 డివైడెడ్ బై మోడ్యులస్ అవసరం లేదు ఇంకా 6² + 8². 3/6² 36 అండి, 8² 64, రెండు కలిపితే 100, √100 = 10. 3/10 అంటే 0.3. చూడండి, ప్రతి క్వశ్చన్ని నేను 10 నుంచి 15 సెకండ్ల లోపల చేస్తున్నా. నాకు అచ్చు అని కాదండి, మీతో చేపించాలనే ఉద్దేశంతో. మీతో చేపించగలుగుతా అనే నమ్మకం కూడా నాకు ఉంది. ఓకేనా? జస్ట్ మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే చాలండి. ఇక్కడ కూడా బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ ఈక్వల్ చేయొచ్చు. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 16 ఉంది. రెండు కూడా 2³ అని చెప్పి రాయొచ్చు, 2^4 అని చెప్పి రాయొచ్చు. 2³ ⁴ 2x - 4 అంటే 3 × 2x. దీని ఏం రాయొచ్చు అంటే 2³ 2x - 4. దీని 16ని 2^4 ⁴ x - 2. ఇక్కడ 2^6x - 12, ఇక్కడ 2^4x - 8. బేసెస్ ఈక్వల్ అంటే పవర్ ఈక్వల్ చేయొచ్చు. 6x - 12 = 4x - 8. ఈ 4 ఇటు వెళ్తే మైనస్ 2x = 4, x = 2. ఆప్షన్ ఫస్ట్ వన్ ఇస్ రైట్ ఆన్సర్. The two volumes of a cone equal heights are in the ratio 1849:961 in the ratio of their radius. ఈ కోన్కి వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే 1/2 πr²h. ఇంకో దానికి ఏమవుతుంది? 1/2 πr²h. ఇది R1, ఇది H1, ఇది R2, ఇది H2. రేషియో అడిగినప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. అండ్ ఈక్వల్ హైట్స్ అనేది చెప్పింది కాబట్టి H1 = H2 క్యాన్సిల్ అవుతుంది. మనకు వాల్యూమ్స్ ఏమి ఇచ్చాడు? ఇగో ఈ విధంగా ఇచ్చాడు. ఓకే, R1² R2². సో ఈ స్క్వేర్ ఉంది కాబట్టి ఇట్లయితే స్క్వేర్ రూట్ అవుతుంది. అంటే R1/R2 = √1849/961. 961 అంటే 31, 1849 అంటే 43. సో 43:31. 43:31 విల్ బి ద ఆన్సర్. ఏం లేదండి, డైరెక్ట్గా స్క్వేర్ రూట్ అండి. ఇక్కడ స్క్వేర్ రూట్ చేస్తే చాలు. ఇది 43 వస్తుంది, ఇది 31 వస్తుంది. సరిపోయి ఇవి మనకు నోటెడ్ ఉంటాయి కాబట్టి బెనిఫిట్. ఇవి నోటెడ్ ఎవరు చేపిస్తారు అంటే వామిక మ్యాథ్స్, మనదే యాప్, అది మీకు చేపిస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ బికెమ్ డబుల్ ఇన్ 8 years
ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్. వాట్ పర్సెంట్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, ఇప్పుడు ఒక సమ్ అంటే 100 ఉందనుకోండి, ఎంత అండి 100 అనుకోండి, డబల్ అయింది అంటే 200 అయింది. ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అయి ఉంటుంది అంటే 100 రూపీస్ యాడ్ అయింది. 100 రూపీస్ ఇంట్రెస్ట్ యాడ్ కావడానికి 8 years టైం పట్టింది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి 12.5%. 100/8 100/8 ఎంత అంటే 12.5%. అంటే దీన్ని ఏమంటామంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం ఈక్వల్స్ టు ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ ఎంత 100, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8, టైం కావాలి ఇప్పుడు మనకి, లేదు టైం ఇచ్చాడు 8 years, టైమ్ 8 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత. సో ఆర్ ఈక్వల్స్ టు 100/8, 12.5%. ఇలా మనకు ఏంటంటే ఇప్పుడు 174కి వచ్చామండి, 174కి వచ్చాం. ఎక్కడ స్టార్ట్ అయినాం 144 కూడా స్టార్ట్ అయినాం. 30 క్వశ్చన్స్ చెప్పానండి ఇప్పుడు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మధ్యలో మీకు మోటివేషన్ చేస్తూ. ఓకేనా అండి. సో ఇంకా రిమైనింగ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, అది పార్ట్ 2 వీడియోలు ఇస్తాను నేను, పార్ట్ 2 వీడియోలు ఇస్తాను, ఎందుకంటే మరీ లెంత్ వీడియో కూడా మీరు చూడలేరు. అయితే నా ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు చెప్తున్నట్టుగా మన యాప్ అండి వామిక మ్యాథ్స్ అని ఉంటుంది. సో ఇది గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. ఓకే, గూగుల్ ప్లే స్టోర్లో మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నా నంబర్ అండి 9052450869. నా పేరండి మహేష్. ఓకే, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సీనియర్ ఫ్యాకల్టీ నేను. ఓకే, సో ఇక్కడ మీకు ఏంటంటే ఈ ఏపీ ఐసెట్ కానివ్వండి, తెలంగాణ ఐసెట్ కానివ్వండి, సో వీటిలో ఉండే సబ్జెక్ట్ మొత్తాన్ని కూడా వీడియో క్లాసెస్ లెక్క తయారు చేశాను. ఒక ఫుల్ కోర్సును కూడా రెడీ చేశాను. ఈ ఫుల్ కోర్సులో ఏమేమి ఉంటాయంటే వీడియో క్లాసెస్ ఉంటాయి, ఇంపార్టెంట్ 10 మాక్ టెస్ట్లు ఉంటాయండి, 10 మాక్ టెస్ట్లు ఉంటాయి, అండ్ 42 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. ఎవ్రీ వీక్ సండే లైవ్ క్లాస్ ఉంటుంది. అండ్ మనకి కమ్యూనికేషన్ అబిలిటీకి పీడిఎఫ్ నోట్స్ కూడా ఇచ్చాను, అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా అందులోనే ఇచ్చాను. సో మొత్తం కూడా ఒక సెట్ ఆఫ్ కోర్స్ అండి, దీన్ని ఫుల్ కోర్స్ అంటున్నాం. ఇది ఈ తక్కువ టైం అండి, ఏపీ వాళ్ళకి 2 months ఉందండి, అండ్ తెలంగాణ వాళ్ళకి 3 months ఉంది. ఈ తక్కువ టైంలో ద బెస్ట్ కోర్స్ ఏంటంటే వామిక మ్యాథ్స్ అండి, మన యాప్ ప్రొవైడ్ చేసే కోర్స్. మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే మీ ప్రిపరేషన్కి మన యాప్ 100% హెల్ప్ చేస్తుంది. నేను ఓపెన్గా చెప్తున్నానండి, కరెక్ట్గా ప్రిపేర్ అయిన పిల్లలకి 100 లోపు ర్యాంక్ నేను తెప్పిస్తాను. సో లాస్ట్ మూమెంట్లో స్టార్ట్ చేసి కూడా 1000 లోపు 42 స్టూడెంట్స్కి మనం ర్యాంక్ తీసుకొచ్చామండి. ఓకే, సో ఇప్పుడు నా టార్గెట్ 100 లోపు 42 స్టూడెంట్స్కి ర్యాంక్ రావాలి, అది మీ చేతుల్లో ఉండే పని. ఓకేనా. సో దాన్ని మీరు ఎంత సీరియస్గా తీసుకుంటారనేది ఇంపాక్ట్ ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో చాలా మందికి వెళ్ళిపోతుందండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఐసెట్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడడం ద్వారా కొద్దిగా ఐడియా ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నాడని మీకు తెలుస్తుందండి. ప్లీజ్ డూ ఫార్వర్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.